ప్రైజ్ ద లార్డ్. ఈ దినమందు ఒక విషయం మీతో మాట్లాడాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ మాట మీరు మొదటి నుంచి చివరి వరకు వీడియో చూస్తే మీకు ఒక మంచి ఆత్మీయ సందేశం మీకు అందుతుంది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ రోజున ఇగో ఈ తోటను మనం చూస్తూ ఉంటున్నాం. గులాబీ తోట చాలా చక్కగా ఉన్నది. ఈ గులాబీ విత్తనము పెట్టినప్పుడు ఈ గులాబీ చెట్టు అన్నటువంటిది వస్తున్నది. మనం అక్కడ చూసినట్లయితే అక్కడ మరొక చెట్టు కనిపిస్తున్నది, పొపాయ చెట్టు కనిపిస్తున్నది. ఆ పొపాయ విత్తనం పెట్టడం ద్వారా ఆ పొపాయ చెట్టు అన్నటువంటిది వచ్చేసింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున ఈ ఉదయకాలం ముందు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమనంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. గులాబీ విత్తనం పెట్టాడు, గులాబీ తోట వచ్చింది. ఈ రోజున ఈ మొక్కకి మానవుని జీవితానికి మంచి సంబంధం అన్నటువంటిది ఉన్నది. ఎలా సంబంధం ఉందంటే, ఒక రైతు ఏ విత్తనం పెడతాడో అదే చెట్టు మొలుస్తుంది, అదే పంట వస్తుంది. మానవుని జీవితం కూడా నిన్నటి రోజున నువ్వేం విత్తావో నీ జీవితంలో ఈరోజు కనిపించే లైఫ్ అలాగే ఉంటుంది. ఈరోజు నువ్వు ఏది విత్తుతున్నావో రేపొద్దుట నీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. యవ్వన కాలంలో చాలామంది తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అది కొంత సమయం వచ్చిన తర్వాత అది పరిపక్వమై అది ఎన్నో కుటుంబాలను, ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున దేవుడు నీ భక్తి జీవితము దేవుడు చూస్తున్నాడో లేదో అన్నట్టుగా నువ్వు జీవిస్తే నష్టపోయేది నువ్వే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతున్నావో అదే పంట కోస్తావు. నువ్వు శరీరానుసారమైనటువంటి విత్తనం విత్తుతున్నావా, నువ్వు శరీరానుసారమైనటువంటి పంటనే నువ్వు కోస్తావు. ఆధ్యాత్మికమైనటువంటి విత్తనం విత్తితే నువ్వు ఆత్మీయమైనటువంటి పంటను నువ్వు కోస్తావు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నువ్వు ఎదుగుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున ఆత్మీయంగా, మరి పరిశుద్ధంగా, సత్య మార్గంలో, నీతి మార్గంలో నువ్వు కనుక నడిస్తే రేపొద్దుట నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం కూడా అదే దారిలో నడుస్తారు. ఆ దారిలో నడిచినప్పుడు నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో జీవించగలుగుతావు.